రెండింటిని ఎలా చూడాలి అశోక్ గారు? అవునండి, ఇప్పుడు పోలీసు వారు అసలు అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ అనేది ఒక సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ ఇచ్చింది. ఎప్పుడైనా అరెస్ట్ చేసే ముందు కొన్ని ప్రికాషన్స్ తీసుకోమని చెప్పింది. ఈ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ లో ఎవరన్నా గోడలు తవ్వడం ఏంటండి? వీళ్ళు దొంగోళ్ళ గోడలు తవ్వడం ఏంటి సార్? పోలీసులు ముందు వెళ్ళి నోటీస్ ఇచ్చి ఆమెకు చెప్పాలి, అమ్మా మీ ఆయన గారు ఈ విధంగా ఈ అఫెన్స్ లో ఇన్వాల్వ్ అయ్యారు, మేము ఈయన్ని కస్టడీలో తీసుకుంటున్నాము, ఇదిగో నోటీస్ ఇస్తున్నాము, మీ లాయర్ గారికి చెప్పుకోండి, మీ బంధువులు చెప్పుకోండి, ఇక్కడ సంతకం పెట్టండి అని అప్పుడు కదా ఆయన కస్టడీలో తీసుకోవాలి. మినిమం బేసిక్ ప్రొసీజర్ ఇది. అర్నేష్ కుమార్ జడ్జిమెంట్ లో సుప్రీంకోర్టు గోల్బర్ చెప్తుంది పోలీసులకి. అలా చేయకోకుండా వీళ్ళు ఇక్కడ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసిందే పోలీసు. అసలు టైంలో పోవటం, ప్రొసీజర్ ఫాలో అవ్వకుండా వాళ్ళు ఒక వీధి గుండా లేక బిహేవ్ చేయటం, ఆ ఇంట్లోకి దొరబడటం, ఇది పోలీసు వారి చర్య కాదు. మీరు చెప్పండి సింగళూరి వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మీరు చెప్పండి మాట. ఇంకొక విషయం కూడా మనం నోటీస్ చేయాలి. ఈ యాక్ట్ ఏదైతే జరిగిందో అంటే ఈ ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఈ రోజు కేసు కట్టిన విధంగా వాళ్ళ యొక్క విధులకు ఆటంకం కలిగించిందని చెప్పేసి ఆవిడ మీద కేసు కట్టారు కదా. అసలు ఈ విధులకు ఆటంకం కలిగించింది ఎక్కడ? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు కదా, తెలంగాణ రాష్ట్రంలో జరిగింది. అసిస్టెన్స్ ఇచ్చింది తెలంగాణ రాష్ట్ర పోలీసులు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసులతో పాటు అక్కడ తెలంగాణ పోలీసులు కూడా ఉన్నారు. అక్కడ నుంచి అరెస్ట్ చేసి సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ కి తీసుకువెళ్లారు. అక్కడ నుంచి లిఫ్ట్ చేసి ఆంధ్రప్రదేశ్ కి తీసుకొచ్చిన మాట మనందరికీ కూడా ప్రజాబాహుళ్యంలో ఉంది. అయితే ఇక్కడ నిజంగా అటువంటి వైలేషన్ ఏదన్నా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసుల మీద జరిగి ఉన్నట్లయితే హైదరాబాద్ నగరంలో సరూర్ నగర్ పోలీస్ స్టేషన్ లో కదా కేసు కట్టాల్సింది. కరెక్ట్. ఈ విషయాన్ని ఎవరు కూడా ప్రస్తావించట్లేదు. ఏది కేసు కట్టేసాము. ఇప్పుడు ఇక్కడ ఎవరైతే సదరు జర్నలిస్ట్ ఉన్నాడో అతన్ని బెదిరించడానికి, కేవలం అతన్ని బెదిరించడానికి నీ భార్య మీద కూడా మేము కేసు కట్టాం, రేపొద్దు నిన్నెలా అరెస్ట్ చేసి టార్చర్ చేస్తున్నాం, ఆవిడ కూడా టార్చర్ చేస్తాం, అరెస్ట్ చేస్తాం, తీసుకొస్తాం, రిమాండ్ లో పెడతాం అని చెప్పేసి అతన్ని ఒత్తిడి తీసుకురావడానికి తప్ప ఈ ఎఫ్ఐఆర్ కనీసం మొహం దుర్చుకోవడానికి కూడా పనిచేయదు. ఖచ్చితంగా హైదరాబాద్ రాష్ట్రంలో ఉన్నటువంటి హైకోర్టును అప్రోచ్ అయితే ఆవిడకి కావాల్సినటువంటి లీగల్ ఎయిడ్ ఖచ్చితంగా దొరుకుతుంది. సార్ ఏదైతే ఈ రాజద్రోహం కేసు అనేది అతను తెలంగాణలో ఏదైతే మనం అనుకున్న రావణ్ తెలంగాణలో నివసిస్తున్నాడు కాబట్టి కడితే గిడితే రేవంత్ రెడ్డి గారి గవర్నమెంట్ కట్టాలి, రేవంత్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ లో జైల్లో పెట్టాలి. కానీ ఆంధ్ర రాష్ట్రంలో మనం తెలంగాణలో నివసిస్తున్న వ్యక్తి మీద రాజద్రోహం పెట్టడానికి అది ఎంతవరకు అర్హత కలిగి ఉంటది? సపోజ్ పవన్ కళ్యాణ్ గారిని ఏలూరు సభలో తిట్టాడు కాబట్టి మనం 130 కేసులు కాదు 250 కేసులు పెట్టుకోవచ్చు నియోజకవర్గాల్లో, మండలాల్లో, మన బలం ఉన్న చోటల్లో. కానీ మార్కెట్లు దూకేటటువంటి జన సైనికులు ఇవంతా ఒక లెక్క అనుకుంటే ఇవాళ రోజు మీరు అడుగుతున్నారు వైసీపీ వాళ్ళని, మార్కెట్లు దాటేసి దూకేసి పోలీసులు విధులకు ఆటంకపరిచిన జన సైనికుల మీద కేసులు కట్టరా, మరి మీరు కట్టమనరా అంటే ఇప్పుడు ఉన్మాదుల్లాగా ఎవరు కనపడుతున్నారంటే జన సైనికులే కనపడుతున్నారు రాష్ట్రం మొత్తానికి. ఒకప్పుడు ప్రశ్నించే పార్టీ, తప్పు ఎంత లెక్కున్నా ఎంతటి వారినైనా ప్రశ్నించేటటువంటి జన సైన్యం ఈ రోజు మీకు వీధి రౌడీలాగా ఎందుకు కనపడుతుందో నాకు అర్థం కావట్లేదండి. మొన్నటి రోజు ఫ్లెక్సీల కాడ కర్రలు పట్టుకొని అంబటి రాంబాబు గారి ఇంటి మీద దాడి చేసింది పూర్తిగా టీడీపీ వాళ్ళు. వాళ్ళైనా బయటకు వచ్చి మేమైనా నిందలు పడాలా? ఇప్పుడు జనసేన వాళ్ళు కూడా మాలాగే అనుకోవాలి, అనిపించాలి రాష్ట్ర ప్రజలకి అన్నట్టుగా ఈ కొత్త వర్గం ఇప్పుడు రావణ్ణి అరెస్ట్ చేయాలంటే తెలంగాణలో అరెస్ట్ చేసేద్దురండి. ఆయన తలుచుకుంటే రేవంత్ రెడ్డి గారితో ఫోన్ చేపిస్తే అతను ఎందుకని ఇన్ని జిల్లాలు తీసుకురావాలంటే ఇక్కడ భావోద్వేగంతో అభిమానంతో జనసేన బృందం అంతా రెచ్చిపోయి గోడలు దూకి బార్కెట్ లాపి జీవులకు అడ్డం పడి మాకు వదిలిపెట్టు అంటే మమ్మల్ని వీధి రౌడీల్లాగా చూపిస్తున్నారేమోనని ఈ రోజు నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఆ రోజు నిలదీసిన మీరు వీధి రౌడీలా అని నేను అడిగాను టీడీపీ వాళ్ళని, అడుగుతున్నారు జనసేన వాళ్ళు అదేనని. ఫైనల్ గా మన న్యాయవాద మిత్రులు చెప్తుంది ఏంటంటే మొత్తం ఒక అవ్యవస్థగా తయారైంది ఆంధ్రప్రదేశ్ లో. చట్టాలను పూర్తిగా అపహాస్యం చేస్తూ చట్టాలను తమ చేతుల్లోకి తీసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఈ పరిస్థితుల్లో న్యాయవాదులుగా పౌర హక్కుల కోసం వాళ్ళు చేసేటువంటి పోరాటం వాళ్ళు చేస్తారు. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా లేదా ప్రత్యర్థి పార్టీగా మీరు ఎక్కడైతే పౌర హక్కులు కొల్లగొట్టబడుతూ ఉంటాయో అక్కడ ఖచ్చితంగా ప్రజా వ్యతిరేక ఉద్యమాలు అనేవి వస్తాయి. దానికి ఇటు న్యాయవాదులు ఇటు పౌరులు కూడా రాజకీయ పార్టీలు కూడా కలిసి పనిచేయాల్సినటువంటి ఇది ఉంటుంది. సో ఆ దిశగా మీ పార్టీ ఏం చేయబోతుంది?
సార్ ఈ రాష్ట్రం మొత్తం ఇప్పుడు మీరు ఈ అంశంతో పాటు ఇప్పుడు ఇందాక జస్ట్ ఒక 2 గంటల కింద జరిగిందట, నాకు ఇప్పుడు వచ్చింది వార్త. మా పార్టీకి సంబంధించినటువంటి రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్ అనే వ్యక్తిని అవును టోల్ ప్లాజా తాడేపల్లి నుంచి గుంటూరు వెళ్ళే టోల్ ప్లాజా సివిల్ డ్రెస్ లోనే అనేక సార్లు న్యాయస్థానాల్లో చెప్పి నోరు లలిసిపోయి ఉంటాయి జడ్జిలు గారు, గౌరవ న్యాయమూర్తులందరికి కూడా. బాబు మీరు పోలీసులు కదా, మీరు యూనిఫామ్ వేసుకోండి, నేమ్ బోర్డులు పెట్టుకోండి, మీ నెంబర్ ఉంటుంది, కానిస్టేబుల్స్ అయితే టీసీ నెంబర్లు ఇవన్నీ తెలియాలి, మీరు ఇది అట్లా చేయకూడదు. అయినా సరే ఇప్పటికీ పోలీస్ వ్యవస్థలా పనిచేయట్లేదని చెప్పడానికి ఈ సంఘటనలన్నీ ఉదాహరణలు సార్. ఇంకొకటి ఏంటంటే రావణ్ అనే వ్యక్తి ఆల్రెడీ ఒక స్టేట్మెంట్ కూడా ఇచ్చాడు. మీరు చంపితే ప్రశ్న రావణ్ చచ్చిపోతాడేమో కానీ ప్రశ్నించే వాళ్ళు చావరు ఎప్పటికీనని. కాబట్టి ఏంటంటే ఈ ప్రభుత్వం నిరంకుశ వైఖరితో, అంటే మమ్మల్ని ఎవ్వరూ నోరెత్తి మాట్లాడకూడదు, మా తప్పులు నిలదీయకూడదు, మమ్మల్ని ప్రశ్నించకూడదు అనేటువంటి నిరంకుశ వైఖరితో ప్రభుత్వం ఏదైతే వెళ్తుందో, ఒకటే చెప్తున్నా, పెరుగుట విరుగుట కొరకే అన్న సామెత ఉంది. మీరు ఎంతెంత అయితే రెచ్చి చట్టాన్ని పక్కన పెట్టి చట్టం ఏదో మీ ఇంటికి చుట్టం మార్చుకుని మీరు ఏదైతే వ్యవహారం చేస్తున్నారో ఖచ్చితంగా ఆ చట్టమే ఇప్పుడున్నటువంటి అధికారులు కానీ ఇప్పుడున్నటువంటి పాలకులు కానీ ఒకరోజు చుట్టేస్తుంది. అందులో సందేహం ఏం లేదు. మీరు అనుకోవచ్చు ప్రతిపక్ష పార్టీకి ఈరోజు మాకు 11 మంది ఎమ్మెల్యేలే ఉన్నారని, మాకుండే బలం మాకు ప్రజల్లో ఉంది. అదే విధంగా ప్రజల్లో సామాన్యులందరూ కూడా ఏం చేస్తారు, లాయర్లు అంటే ఏం చేస్తారు, లేదు అంటే సమాజంలో ఉన్నటువంటి న్యూట్రల్ సెక్టార్ కానీ వీళ్ళందరూ ఏం చేస్తారు అనుకోవచ్చు. చలిచీమల చేత జిక్కి పెద్ద పెద్ద అనకొండలు కూడా చచ్చిపోయినటువంటి చరిత్రలు చిన్నప్పటి నుంచి చదువుకుంటూ వచ్చాం. కాబట్టి మీరేం పెద్ద అతిథులు కాదు. కాబట్టి ఈ రాష్ట్రంలో ఇప్పటికి 2 ఏళ్ళు అయింది మీరు అధికారంలోకి వచ్చి, అస్తవ్యస్తంగా పాలన ఉంది. ఇప్పటికైనా మారి ప్రజలకి మంచి చేసే విధంగా పాలించండి తప్పితే పోలీస్ వ్యవస్థని, ముఖ్యంగా పోలీస్ అధికారులు చెప్తున్నాను, మిమ్మల్ని అందరినీ కూడా కూటమి ప్రభుత్వం వాడుకుంటుంది. ఎస్పెషల్లీ చంద్రబాబు నాయుడు గారు వాడుకుంటున్నారు. ఆయన రేపు బాగానే దిగిపోతాడు ఓడిపోయిన తర్వాత. దెబ్బతినేదో, ఇరుక్కునేదో, బలైపోయేదో ఇప్పుడు తప్పుడు విధంగా వ్యవహరించేటటువంటి పోలీస్ డిపార్ట్మెంట్ పెద్దలు మాత్రమే. మీరందరూ కూడా మరో సిఐ నాగరాజులా కేసులు ఎదుర్కోక తప్పదు. మీ అందరి మీద కూడా హత్యాయత్న కేసులు కూడా నమోదవుతాయి. మీ హయాంలో ఎంతమంది చచ్చిపోయారో ఇప్పుడు తెలియకపోవచ్చు, కానీ భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా అన్ని బయటకు వస్తాయి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఒకటే చెప్తున్నా, గతంలో ఎప్పుడైనా కోర్టులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో వ్యతిరేకంగా ఏమైనా చెబితే కోర్టు ముట్టుకాయలు వేసింది, కోర్టు లెంపకాయలు వేసింది అన్నవారు. మరి ఇప్పుడు కోర్టు జలకాయలు వేసిందా అని చెప్పి నేను అడుగుతున్నా. కాబట్టి ఏంటంటే ఏది పడితే అది వ్యవహరించడం మంచి పద్ధతి కాదు ప్రభుత్వ పెద్దలకు అని చెప్పి మాత్రం తెలియజేస్తాం. చూద్దాం. ఇప్పుడు ఒకటేంటంటే ఈ ప్రశ్న రావణ్ మీద యుఏపిఏ అటువంటిది ఒక దీన్ని బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించడం మాత్రం పూర్తిగా అది దుర్వినియోగం, చట్టాలను దుర్వినియోగం చేయడం అనేటువంటిదే చెప్పాలి. తర్వాత అతను ఇందాక మన మిత్రులు చెప్పినట్టు ఈ మధ్య చేసినటువంటి కామెంట్స్ తోనే అతను అరెస్ట్ చేయడం అనేది ప్రారంభమైంది. ఆ అరెస్ట్కి సంబంధించి అయితే కోర్టులు బెయిల్స్ ఇస్తే అతన్ని ఏమైనా సరే, అంటే ఇక్కడ మ్యాలఫైడ్ ఇంటెన్షన్ అనేది ఒకటి తెలుస్తుంది. ఏంటంటే అతన్ని జైల్లో పెట్టి తీరాలి అనే దానికి అతని పాత వీడియోలన్నిటిని కూడా పైకి తీశారు. ఆ పాత వీడియోల్లో చెప్తుంది ఏంటంటే అవన్నీ మేము మాట్లాడినవి కాదు, ఫేక్ వీడియోలు అన్నారు. కానీ అవి ఫేక్ కాదు. అతనైతే కొన్ని శృతి మించి మాట్లాడినటువంటిది అయితే వాస్తవం అనేది కూడా తెలుస్తూ ఉంది. బట్ స్టిల్ అకార్డింగ్ టు ది వైలేషన్ ఆఫ్ లా వెళ్ళాలి, కానీ పూర్తిగా ఒక కక్షపూరితంగానే ఈ దీంట్లో వ్యవహరిస్తుంది ప్రభుత్వం అయితే చెప్పక తప్పదు. చూద్దాం న్యాయస్థానాలు ఎలాంటి తీర్పులు ఇస్తాయి అనేటువంటిది, పౌర సంఘాలు ఏ విధంగా దీని మీద ప్రతిస్పందిస్తాయి అనేటువంటిది చూద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్ రాజీవ్ గారు, థ్యాంక్ యూ అశోక్ గారు, థ్యాంక్ యూ వెంకటేష్ గారు.